ఒకానొకనాడు కైలాసంలో పార్వతీదేవి పరమశివుణ్ణి మహారామభక్తుడు చిరంజీవి అయిన కాకి రూపం గల కాకభూషుండు గురించి విశేషాలు చెప్పమని అడిగింది. దానికి పరమశివుడు పార్వతీదేవితో, దేవి, నీ గత జన్మలో నీవు సతీదేవి. నీ తండ్రి దక్షుడు నేను లేని నిరీశ్వర యజ్ఞం మొదలుపెట్టాడు. నీవు పుట్టింటి వారి మీద అభిమానంతో ఆ యజ్ఞానికి వెళ్లి వస్తానని వెళ్ళావు. అక్కడ మీ తండ్రి నన్ను నీచమైన మాటలో అని అవమానించాడు. దానితో నీ కాలి బ్రొటనవేలితో యోగాగ్నిని రగిల్చి ఆత్మాహుతి చేసుకున్నావు. ఆ కథలన్నీ నీకు తెలిసినవే. అటు తర్వాత చింతాక్రాంతుడినైన నేను మేరుపర్వత శిఖరాల వద్ద ఉన్న కాకభూషుండి అనే చిరంజీవి వద్దకు వెళ్లి అక్కడ వారికి తెలియకుండా హంస రూపాన్ని ధరించి ఆ కాకభూషుండి చెప్పే రామాయణాన్ని విన్నాను. అది మనస్సుకు ఎంతో శాంతిని ఊరటను ప్రసాదించే ఆనందభరితమైన రామాయణం. అది వినిన పిమ్మటనే నేను తిరిగి కైలాసం వచ్చాను. నీవు తిరిగి కొన్నాళ్లకు పర్వతరాజపుత్రికగా పార్వతిగా జన్మించావు. ఇలా నా భక్తురాలివై నాకు భార్యవై నన్ను చేరుకున్నావు.